రైట్, మళ్ళీ మనం కమింగ్ టు యువర్ మూవీ హసిత్ గోలి గురించి చెప్తూ ఉన్నారు. హసిత్తో ముందు రాజరాజ్ చౌరా సినిమా చేశానండి. ఇది సెకండ్ ఫిలిం. బట్ మేము ఒక 4 ఫిలిమ్స్ నుంచి అసోసియేట్ అయి ఉన్నాం. మంచి చాలా చక్కగా ముందు తెలుగు తెలిసినవాడు, తెలుగు భాష మీద బాగా పట్టున్నవాడు, మంచి కథ రాయగలుగుతాడు. అంటే కుటుంబం అంతా కూర్చుని చూడదగ్గ కథలు రాయగలుగుతాడు. నాకు ముందు నుంచి వెరీ కాన్ఫిడెంట్. ఈ సినిమా ఇంత ఎత్తుకుంటాడని తెలియదు. నిజంగా నాకు ఎంత నమ్మకం. ఈ సినిమా అనుకున్నప్పుడు ఆయన తీద్దామని మిమ్మల్ని అనుకున్నారా? రాజరాజ మాకు రిలీజ్ అవ్వక ముందే అనుకున్నాం. బట్ ఇది ప్రాక్టికల్గా కథ రాసేసరికి అది ఎలా వస్తుంది అనేదే ఆ సందేహాలు ఉన్నాయి నాకు. బట్ స్లోగా ఎప్పటికప్పుడు నెలకు ఒకసారి ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ 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 చెప్పాడు కాబట్టి అది నాకు అది ఎక్కించుకోగలిగా. బట్ ఇంత కథని ఇంత ఉన్న విషయాన్ని ఇప్పుడు దీన్ని సినిమా కింద తీయాలన్నప్పుడు అసలు ఇది మొదలైందనమాట. దాంట్లో చాలా కష్టపడ్డాడు. మంచి టీం అండి మాకు, డైరెక్షన్ డిపార్ట్మెంట్ టీం అందరూ కూడా చాలా మంచి టీం. వాళ్ళు డే అండ్ నైట్ నిజంగా చాలా కష్టపడి బ్యాచ్ అనమాట అది. నేను అంత కష్టపడి బ్యాచ్ అక్కడ సేమ్ వివేక్ టీమ్ మనోడు కూడా వివేక్ ఆ బ్యాచ్ అలాగే కష్టపడతారు, హసిత్ వాళ్ళ బ్యాచ్ అలాగే కష్టపడతారు. సో ఎప్పుడు డౌట్ లేదు, మనం ఇంత సమయంలో కథ చెప్పాలనుకుంటే ఇక్కడ తీసుకొస్తాడని తెలుసు. యాజ్ ఇట్ ఈజ్ అనుకున్నట్టు తీసుకొచ్చాడు. చాలా బాగా తీసాడు. ఈ సినిమా తర్వాత చాలామంది అప్రిషియేట్ చేస్తారు. ఎస్పెషల్లీ బయట లాంగ్వేజెస్ నార్త్ నుంచి కానీ లేకపోతే మలయాళం, తమిళ నుంచి కానీ విపరీతంగా హసిత్ గురించి ఎంక్వైరీలు చేస్తారు. ఎందుకంటే ఇలాంటి పాయింట్ని నువ్వు ఎలా డీల్ చేసావు అనే ఇది ఉంటుంది. అంటే ఖచ్చితంగా డౌట్ లేకుండా రైటింగ్ గురించి అయితే సో ఈ మూవీ ఆయనకి కూడా ఒక టర్నింగ్ పాయింట్ అనుకోవచ్చు. డెఫినెట్గా. అంటే మీతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఈ రోల్కి మీరు న్యాయం చేయగలరని ఆయన కనిపించి ఉండొచ్చు. కానీ క్వీన్ రోల్ చేయాలి అనుకున్నప్పుడు రీతు వర్మ ఎందుకు? రీతు బేసిక్గా కొంచెం ఉమెన్ స్ట్రాంగ్ ఉన్న క్యారెక్టర్లే రీతు కూడా ఇప్పుడు దాకా బయట సినిమాలు చేసిన కొంచెం స్ట్రాంగ్ ఇది కింద చేశారు. ఈగోయిస్టిక్ కొంచెం చాలా పొగరుగా అలా చేసింది. సో రీతు నేను కలిసే డెబ్యూ చేశాం ప్రేమేష్ కథలు అనే సినిమా. ఇది ఎప్పుడన్నా సరే మంచి కథ వచ్చినప్పుడు రీతు అయితే 100% మిస్ చేయలేదు. ముందు మధ్యలో 1-2 అనుకున్నాం కానీ మాకు కథ మీద అంత కాన్ఫిడెన్స్ ఇది అవ్వక బ్రేక్ చేసుకున్నాం. తర్వాత తమిళ్, మలయాళంలో తను బిజీ అయ్యి చాలా బాగా చేస్తుంది. ఇది సడన్గా స్ట్రైక్ అయ్యి రీతుకి అయితే ఎలా ఉంటుంది అనుకుంటే సరే ఒకసారి లుక్ టెస్ట్ చేసుకుని చెప్దాం స్టోరీ అనుకున్నాం. అలా చెప్పాం, తనకు నచ్చింది. ఓకే, బిఫోర్ వైండ్ అప్ ఫైనల్ సెగ్మెంట్ అండి. చిరంజీవి, వెంకటేష్ ఒకేసారి కో స్టార్గా నటించే అవకాశం వస్తే ఎవరితో నటిస్తారు? వాళ్ళిద్దరికి కో స్టార్గా చిరంజీవి గారితో. చిరంజీవి గారు ఎలా అయినా నేను చేసేస్తా, డౌట్ లేదు దాంట్లో. డౌట్ లేదు. ఏంటి అంత నమ్మకం? ఆల్రెడీ ఏదైనా నడుస్తున్నాయా చర్చలు? నడుస్తున్నాయి. వచ్చిందా అవకాశం? వస్తాయండి, చాలా ఇది వస్తాయి, కథలు వస్తాయి. బట్ సో మీ నెక్స్ట్ టార్గెట్ చిరంజీవి. చిరంజీవి గారు మీరు అడిగారు కాబట్టి ఇద్దరు ఎవరంటే చిరంజీవి గారే. వెంకటేష్ గారితో ఆల్రెడీ చర్చలు నడుస్తున్నాయి కాబట్టి చేసేస్తాం, డెఫినెట్గా చేసేస్తా. ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు? చేసేయచ్చు, ఏమో చెప్పలేదు. ఇంతసేపు ఇంటర్వ్యూ చేశా, నా కోసం ఒకటి రివీల్ చేయొచ్చు కదండి. అంటే ఒక 2-3 కథలు చాలా బాగా నచ్చినవి ఉన్నాయి. ఇంకా ఏమన్నా అద్భుతమైన దొరుకుద్దేమో అని వెయిటింగ్ అనమాట. డైరెక్టర్ ఎవరో చెప్తారా? డైరెక్టర్ ఇప్పుడు అన్నీ ఇంకా అనుకుంటున్నారు కాబట్టి ఇంకా చెప్పకూడదు. ఓకే, రైట్. నారా లోకేష్, రామ్ పోతినేని, వీరిలో మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? రోహిత్. నారా రోహిత్, రామ్ పోతినేని ఇద్దరు మంచి ఫ్రెండ్స్. రోహిత్ నాకు బాగా బెస్ట్ ఫ్రెండ్. ఓకే, మీ ఫేవరెట్ హీరోయిన్ నివేదా థామస్ ఆర్ రీతు వర్మ? వాళ్ళిద్దరేనండి. ఇద్దరు కాదు, ఎవరో ఒక్కరు చెప్పండి. పోనీ నంబరింగ్ ఇవ్వండి, 1, 2. అంటే ఇద్దరు మంచి పర్ఫార్మర్లే, కాకపోతే రీతు ఫస్ట్ సినిమా నుంచి ఇద్దరం కలిసి డెబ్యూ అయ్యాం కాబట్టి క్లోజ్. నివేద కూడా, వీళ్ళిద్దరే నాకు క్లోజ్. వీళ్ళిద్దరితో నేను మాడతాను అట్లీస్ట్, మిగతా వాళ్ళతో బాగా తక్కువ. సో మీరు క్వశ్చన్ బాగా రాశారు, ఎవరు రాశారు అంటే యయాతి భవభూతి సింగ, ఈ పాత్రలో మీ ఫేవరెట్ రోల్ ఏంటి? నా ఫేవరెట్ భవభూతి. ఆడియన్స్ అందరికి భవభూతి ఆర్ కింగ్ భవభూతి? భవభూతి. ఎందుకు? అది చాలా ఛాలెంజ్ అని చేయటానికి నాకు. బట్ ఆడియన్స్ అందరూ యయాతికి పిచ్చెక్కిపోతారు అన్డౌటెడ్లీ, ఇది మాత్రం పక్కా. అంటే యయాతి అంటే ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్ కాదు సింగ ప్రజెంట్ జనరేషన్, ప్రజెంట్
రివీలింగ్ స్టోరీలోనే ఉంటాడు కాబట్టి యయాతి ఇదంతా- అంటే అడవి మనిషి క్యారెక్టర్ లో కనిపిస్తాడు. సునీల్ గారితో పాటు పక్కన ఇలా మీసాలు ఓకే ఒక సాంగ్ వదిలేం కదా మొన్న 60s లో రెట్రో సాంగ్. ఓకే. స్వాగ్ సినిమా రాజరాజ చౌరాకి సీక్వెలా ప్రీక్వెలా? యాక్చువల్లీ స్వాగ్ సినిమా ప్రీక్వెల్ అవ్వాలి, బట్ మీకు ఏదైతే చెప్పానో, ఏదైతే తీసేసామో చాలా పార్ట్ అన్నానో దాంట్లో నుంచి అది కూడా తీసేయవలసి వచ్చింది అనమాట. బట్ స్వాగ్ సినిమాకి ఏదన్నా ఏ సినిమాకైనా ప్రీక్వెల్ అవ్వచ్చు. అది మీకు సినిమా చూసిన తర్వాత అర్థమవుతుంది నేను ఎలా ఎందుకు చెప్తున్నాను. ఓకే. ఫైనల్ గా వినాయకుడిని ఏం కోరుకుంటున్నారు? వినాయకుడిని ఇప్పుడు మా సినిమా రిలీజ్ అవుతుంది కాబట్టి ఎలాంటి విఘ్నాలు లేకుండా అందరూ మా సినిమాకే కాదు, మా సినిమా చూద్దాం అనుకునే ప్రేక్షకులందరికీ కూడా ఎటువంటి విఘ్నం కలిగించకుండా సినిమాకి వెళ్దాం అనే ఆలోచన వచ్చినప్పుడు ఇమీడియట్గా థియేటర్లు తీసుకొచ్చి కూర్చోపెట్టేయాలని వినాయకుడిని కోరుకుంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ శ్రీ విష్ణు. మీ మూవీ మీరు భావించినట్టు, ఊహించినట్టు, ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టు సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలని ఈ సందర్భంగా మేము కూడా కోరుకుంటున్నామండి. విష్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.